దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులారా, 5వ అధ్యాయం 26వ శ్లోకంలో అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విజితాత్మనాం అని చెప్పాడు ఆయన. బ్రహ్మ నిర్వాణం అంటే ఆత్మ సాక్షాత్కారం, బ్రహ్మానందం అంటారు దాన్ని. అది వాడికి తప్పనిసరిగా లభించి తీరుతుంది. ఎవరికి? విజిత ఆత్మనాం. ఎవడైతే తన ఆత్మని విజిత జయించినవాడో, ఆత్మ అనే శబ్దానికి మనస్సు అనే అర్థం, చాలా అర్థాలు ఉంటాయి. అందులో ఇక్కడ మనం తీసుకోవాల్సింది మనస్. ఎవడు మనస్సుని జయిస్తాడో, ఇందులో 2-3 రకాల పాఠభేదాలు ఉన్నాయి. కొంతమంది విదితాత్మనాం అంటూ వ్యాఖ్యానాలు చేసుకున్నారు గతంలో. ఆత్మని ఎవడు తెలుసుకుంటాడో అని వాళ్ళు అనుకున్నారు. కానీ ఆత్మను తెలుసుకోవడం అనేది కొత్తగా ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. 2వ అధ్యాయం ఆరంభం చేస్తూనే అయినా సుమారు 13 లక్షణాలతోటి ఆత్మ యొక్క తత్వాన్ని, ఆత్మ యొక్క స్వరూపాన్ని, ఆత్మకుండే స్వభావాన్ని చాలా స్పష్టంగా ఆయన వివరణ చేయడం జరిగింది. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా ఇత్యాది శ్లోకాలు అక్కడ ఆరంభం చేసి 2వ అధ్యాయంలో ఆత్మ యొక్క జ్ఞానం ఇలా ఉంటుంది అనేది కలిగించాడు ఆయన. అది విదిత ఆత్మ అయ్యేటప్పుడు, అంటే ఆత్మజ్ఞానం వాళ్ళకి కలిగింది. చేత మళ్ళీ ఆత్మజ్ఞానం కలిగిన వాళ్ళకి ఆత్మానందం కలుగుతుంది అనేది చెప్పడం బహుశా సబబు కాదేమో. తీపి తిన్నవాడికి నోరంతా తీయగా ఉంటుంది అది చెప్పాలి. తీపి తిన్నవాడికంటే తీపి తినేవాడికి నోరు తీయ కాకపోతే కారంగా ఉంటుంది అంటే, చేత తెలిసిన వాడికి చక్కగా తెలియను అని చెప్పాల్సిన అవసరం ఉండదు. అంచేత శ్లోకంలో ఆ పదాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించాలి అని రామానుజాచార్యుల వారు, అది విదితాత్మ కాదయ్యా బాబు, విజితాత్మ అని దాన్ని మనకి స్పష్టం చేసి చూపించారు ఆయన. చేత విజితాత్మనాం, ఎవడైతే ఆత్మను విజిత జయించిన వాడవుతాడో, అంటే స్వాధీనంలో పెట్టుకున్నవాడవుతాడో. అయితే ఆత్మ స్వాధీనంలో పెట్టుకోవడం ఏంటి? వాడంటేనే ఆత్మ కదా. అసలు నేను అనేది ఆత్మ కదా, నేననేది శరీరం కాదు కదా. ఇది కూడా మనకి 2వ అధ్యాయంలో స్పష్టమైంది. నేను శరీరం కాదు, నేను ఆత్మని, నేను శరీరంలో ఉన్నాను.
అందుకోసమే నా పేరు దేహి. నేనున్నది దేహము నందు అంటే దానికి దేహం అని పేరు, దాన్ని కలిగిన వాడికి దేహి అని పేరు. ఇది పెరుగుతూ ఉంటుంది, తరుగుతూ ఉంటుంది, పేర్లు దానికోసమని పెట్టారు. ఇది శరీరము అని పేరు. ఆ లోపల ఉండేటువంటి వాడికి శరీరి అని పేరు, లోపల ఉన్నవాడు అని అర్థం. అంచేత వాడికి ఆ లోపల వేరే ఉంటాడు కనుక శరీరం వేరు, ఆత్మ వేరు. ఇది ఇంతవరకైతే ఈ జ్ఞానం అర్జునుడికి కలిగింది. కానీ శరీరంలో ఉన్నంత వరకు శారీరకమైనటువంటి సుఖాన్ని కోరుకుంటూ ఉంటాడు కనుక హాయిగా కర్మ, హడావిడి, పనులు, ఈ ఇబ్బందులన్నీ వదిలిపెట్టి సుఖంగా కూర్చుని హాయిగా ఏదైనా అలా స్మరించుకుంటూ జ్ఞానం చేసుకుంటూ ఉంటే హాయిగా సుఖంగా ఉంటుంది. కనుక ఈ పళ్ళన్నీ బాధలు తలక ఎవడు పడతాడు, నొప్పి అంతా. కనుక ఏదో రకంగా జ్ఞానం గొప్పతనం తెలుసుకుంటూ స్మరణ చేయడం వల్ల ఉండేటటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ హాయిగా ఈ పళ్ళన్నీ పక్కన పెట్టి ఈ బాధ్యతలన్నిటిలోంచి విముక్తుడయ్యి హాయిగా అలా స్మరణ చేసుకుంటూ జ్ఞానం పొందుతూ ఉంటే బాగుంటుంది అనేది అర్జునుడి కోరిక. అలాగే ఎక్కడైనా చెప్తాడేమో, చెప్తే శుభ్రంగా దాంట్లోకి వెళ్ళిపోదాం. ఎందుకంటే ఈయన గతంలోనే యోంత సుఖోంతరారామ తదాంతర్జ్యోతిరేవయ కథలు చెప్పాడు ఈయన. అంటే ఎవరికైతే లోపల ఆత్మయే సుఖమని అనిపించి ఆత్మయందే సంచరిస్తూ ఆత్మనే సేవించాలనే తపన ఉంటుందో, బాగుంది, మంచి మాట ఇది. హాయిగా చక్కగా శరీరాన్ని పక్కన పెట్టి చక్కగా అలాగా ఆత్మతోటి ఆత్మలో అలా ఆత్మానందాన్ని అనుభవిస్తూ కూర్చుంటే ఎప్పుడు బాగుంటుంది తెలుసునా? ఇది పూటకింత సక్రమంగా సాగుతూ ఉంటే సంపాదించాల్సిన అవసరం లేకుండా చక్కగా ఎవడో ఒకటి తెచ్చి పెడుతుంటే ఆ సమయానికి ఇంతింత, మధ్య మధ్యలో అవసరమైనప్పుడు ఇంతింత, ఎప్పుడు కాస్త సరదా పుడితే మళ్ళీ అప్పుడు ఇంతింత, ఇలా ఎవడో పట్టుకొచ్చి అక్కడ పెడుతుంటే దాన్ని అనుభవిస్తుంటే అప్పుడు హాయిగా కూర్చుని వీడు ఆత్మ సాక్షాత్కార ప్రయత్నాన్ని, ఆత్మ సాక్షాత్కార ఆనందాన్ని అలా పొందుతూ ఉండొచ్చు. అది ఎలా వస్తుంది అనేది వేరే విషయం. అవసరమైతే అడుక్కునేనే తెచ్చుకు తింటానయ్యా అన్నాడు పాప అర్జునుడు. 2వ అధ్యాయం శ్రేయో భోక్తుం భైక్షమపి ఇహలోకే అని అంటున్నాను. సరే, నువ్వు అడుక్కున్నా, పని చేసి కష్టపడి సంపాదించినా మొత్తానికి నీకు ఆ పూటకి తగ్గట్టుగా నీకు ఆ సమయానికి నీకు ఆ కోరిక కలిగినప్పుడు తగ్గట్టుగా కాస్త 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 అందుతూ ఉంటే ఇంకా వాడికి చేయాల్సిందంతా ఏం లేదు. ఇది గతంలో చెప్పాడు. కానీ మరి మనకి అలా ఉంటుందా శరీరం? అలా ఉండనిస్తుందా? దానికి ఒక 2 hours 3 hours అయ్యేటప్పటికి లోపల టింగ్ 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 అని గంటలు కొట్టడం ప్రారంభిస్తుంది. నాకు ఇది పొయ్యి, నాకు ఇది పెట్టు, నాకు ఇది కావాలి మళ్ళీ చెప్తూ ఉంటుంది కదా. మరి చెప్పినప్పుడు అది తీసుకొచ్చి పోయకపోతే ఇంకా అది ఎన్ని రకాల బాధలనైనా కలిగిస్తుంది. అది అంటే శరీరము నీకు కలిగించేటటువంటి ఆ పీడ, అవసరాలు తీరాలనిపించేటటువంటి తపన, అది ఏ తీవ్రతకైనా వెనకాడని స్థితిని కలిగిస్తుంది. మరి అలాంటి శరీరంలో మనం పడున్నాం ఇక్కడ. అందుచేత దానికి సరైనటువంటి రీతిలో కావలసినవి పోషణ చేసుకోవడం అన్ని రకాల క్షేమము, శ్రేయస్సు. పోషణ చేసుకోవడం శ్రేయస్సు కనుక పోషణ తగినటువంటి సంపాదించుకోవడం కూడా శ్రేయస్సు. సంపాదించుకోవడం శ్రేయస్సు కనుక దానికోసం పని చేయడం అంతకంటే శ్రేయస్సు. పని చేయాలి కనుక ఏ పని చేయాలో తెలుసుకోవడం అన్ని రకాలుగా మంచిది. జత ఏ పని చేయాలో తెలుసుకునే జ్ఞానం మొట్టమొదట కావాలి. దాంతో పని చేయాలి. ఆ పని చేసేటప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎంత చేయాలి, ఎందుకోసం చేయాలి, ఎవరి కోసం చేయాలి, ఇవన్నీ ఎలాగో తెలియాల్సిన తప్పనిసరి అవసరం ఉంటుంది.
చేత వీటిని చెప్పడం కోసమనే 3వ అధ్యాయాన్ని 4వ అధ్యాయాన్ని ఆయన స్పష్టంగా కేటాయించి చెప్పాడు ఆయన. మరి అలా చేసేటప్పుడు మనం ఇదేదైనా వద్దనుకుంటూ చేసినా ఏదో కొంత ఫలితం అయితే వస్తుంది కదా. ఇప్పుడు నువ్వు తెలిసి వేసినా తెలియక వేసినా నువ్వు ఒక గింజ అంటూ జల్లితే అది ఎప్పుడప్పుడు ఒక మొలకెత్తుతుంది. నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా ఒక కర్మ ఒక ఫలితాన్ని నీకు ఇస్తుంది. మరి ఇప్పుడు ఆ ఫలితాన్ని ఏం చేయాలి? నీవి పెట్టుకోకు, దాన్ని ఎక్కడైనా వదులు. ఎక్కడ వదలొచ్చు? ఈ ఎక్కడ వదలాలో చెప్పడం కోసం 5వ అధ్యాయాన్ని ప్రారంభం చేశాడు. ఆ ఎక్కడ వదలాలో చెప్పడం కోసం కనిపించే దాని దగ్గర నుంచి క్రమంగా కనిపించని దాని దాకా తీసుకువెళ్ళడం ప్రారంభం. కనిపించేది శరీరం, వదులు. అరే అది అచేతనం, దానికేం తెలుస్తుందా? పోనీ ఇంద్రియాలు, వాటి మీద వదులు. అవి కూడా అచేతనాలే కదా. పోనీ వాటిని నడిపే మనస్సు మీద వదులు. మనస్సు అచేతనం, దానికేం తెలుస్తుంది అని వదిలితే ఏం ప్రయోజనం? పోనీ వెనకాల బుద్ధి మీద వదులు. బుద్ధి కూడా ఆత్మ యొక్క అనుజ్ఞని పట్టే కదా పని చేసేది. కనుక ఆత్మ అనంటే నువ్వే కనుక నువ్వు చేస్తే వచ్చేటటువంటి ఫలితాన్ని నీ మీద వదులుకోవడం ఏమిటి? కనుక ఈ సందేహం అర్జునుడికి కలిగినప్పుడు మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళాలి మనం. మొదటి నుంచే ఆయన చెప్తున్నాడు, నీ లోపల ఉండి నడిపేవాడిని నేను కనుక నా మీద వదులు. మొదటి నుంచి పాప ఆ మాట చెప్తున్నాడు ఆయన. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వసేహి యస్య ఇంద్రియాణి తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. 2వ అధ్యాయంలో సంయమ్య యుక్త ఆసీత మత్పరః యుక్త ఆసీత అంటే వాటి నా ఆధీనంలో పెట్టవా. నువ్వు దీన్ని నడుపుకోవడం నీకు చేత కాదు, నా చేతిలో పెట్టు. నేను సమర్థమైనటువంటి సారథిని కనుక నేను నడిపిస్తా, సక్రమంగా నడిచేట్టు నేను చూస్తా. సమర్థుడైనటువంటి సారథి చేతిలో పెట్టినట్టయితే ఇబ్బంది లేదు. కనుక ఆ సమర్థుడైన సారథిని నేనుందానయ్యా, నీకెందుకు బెంగ? ఇది అర్జునుడికి తను చెప్తున్నాడు. తను 2వ అధ్యాయం నుంచి కూడా ఈ మాట చెప్పడం ప్రారంభం చేశాడు. పోనీ కర్మల్ని, ఆ కర్మ వాసనల మీద వదిలిపెట్టండి పోనీ అంటావా అంటే అవి అచేతనాలు. అంచేత కర్మలన్నీ వదలాల్సినటువంటి చోటు తన మీద అలా వదిలి కర్తృత్వాన్ని, అంటే ఇందులో 2 ఉన్నాయి. ఒకటి కర్మ వల్ల కలిగే ఫలితం, ఇది బయట. 2వది కర్మ ఆచరించేటప్పుడు నేను చేస్తున్నా, నా వల్ల జరుగుతోంది, నా కోసం జరుగుతోందని ఆంతర భావన. దీన్ని ఎక్కడ వదలాలి? బయటది ఎక్కడ వదలాలి, లోపలిది ఎక్కడ వదలాలి? 2 మొత్తానికి వదలాలి. ఎందుకంటే వీడు పట్టు కూర్చుంటే దాని ఫలితం వీడిని తప్పనిసరిగా చుట్టి వీడిని క్రిందకి తీసుకుని లాక్కుని పోతుంది. ఎందుకంటే మనం చేసేటటువంటి పనుల యొక్క ఫలితాలన్నీ కూడా అల్పమైనవి కనుక క్రమంగా ఆ అల్పమైన ఫలితాన్ని అనుభవించడానికి యోగ్యమైన దేహంలోకి వీడిని మళ్ళీ లాక్కుపోతుంది. అలా పోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇది 2 రకాలుగానూ వదలాలి. ఒకటి బాహ్యమైనటువంటి శరీరంతో చేసేటప్పుడు వచ్చేటటువంటి ఆ ఫలితాలు ఏముంటాయో అవి వీడు వదలాలి. అవి ఒకవేళ దూరంగా మనం పెట్టచ్చు ఏదో కారణం చేత, కానీ మనస్సులో మాత్రం నేను ఎంత చేశానో, ఎంత బాగా వచ్చిందో, అది ఎంత అద్భుతమైనటువంటి పంట పండిందో, ఇదైతే లోపల అనిపిస్తూ ఉంటుంది. మాకు తెలిసిన ఒక ఆయన ఉంటుండేవారు, నిజానికండి ఈ పనస చెట్లన్నీ నేనే వేసా, ఈయన పనస పండునేమో కాశీలో వదిలిపెట్టి వచ్చాడు గైలోను, అంచేత దాన్ని తినడానికి వీల్లేదు. కానీ ఇంటి నిండా అవే చెట్లే, ఎందుకంటే పాపం కోరి మొదట్లో వేసుకున్నాడు ఆయన. చేత ఇంటి నిండా అవే చెట్లు, ఆ చెట్లు కొట్టి పారేయడానికి లేదు, బ్రహ్మాండంగా పండేవి. ఇప్పుడు అది చూసినప్పుడల్లా అబ్బాయి ఎంత బాగా వేశాను, ఎంత మంచి పండ్లు పండుతున్నాయి, ఎంత మంచి. సో అవి ఎదురుకుండా కనిపిస్తూనే ఉంటాయి, కానీ వాటిని తినడానికి వీల్లేదు, వాటిని ఎక్కడో చోట వదలాలి. మనస్సులో కలిగేటటువంటి నేను, నాది, నాకు, నా వల్ల ఈ భావనని కూడా వదలాలి.
బయట వదలాలి, వదిలిపెట్టి లోపల కూర్చుని అని ఆ ఏడుపు పోవాలి. 2 రకాల భయాలు చూడండి, 2 రకాల ప్రయత్నాలు చేయాలి. అంత కష్టం చూడండి ఇందులో. అందుకోసమే పాపం అధ్యాయాలు చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు దాన్ని మళ్ళీ 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 చెప్పాల్సి వస్తుంది అర్జునుడికి. 3వ అధ్యాయంలో చెప్పాడు ఆయనది. స్థితప్రజ్ఞుడి యొక్క దశల గురించి చెప్పాడు. దుఃఖేషు అనుద్విగ్నమనః సుఖేషు విగత స్పృహ వీతరాగ భయ క్రోధ. ఇది 2వ అధ్యాయంలో. సో మనస్సులో తనకి కొన్ని రకాలైన భావాలు కలుగుతుంటే ఇదంతా నేను చేస్తున్నా, అంతా నా వల్ల జరుగుతోంది, ఇదంతా నా కోసం జరుగుతోంది. ఈ భావనని కూడా వాడు వదలగలగాలి. ఈ భావన అనేది మనస్సుతో జరిగేటటువంటి ఒక ప్రక్రియ కనుక మనస్సును కూడా ఆ రకమైనటువంటి స్థితి నుంచి వెనక్కి రావడానికి వీలుగా అది ఎక్కడో వదిలిపెడితే తప్ప ఈ మనసు వీడి మాట విందు. లేకపోతే ఇది నాది, ఇది నాది, వాడెవడో ఎత్తుకుపోతున్నాడు, వీడెవడో ఎత్తుకుపోతున్నాడు, నాది వీడు కొట్టుకుపోతున్నాడు, నాది వాడు కొట్టుకుపోతున్నాడు అని అనిపిస్తుంది తప్ప ఇది నాది కాదు అని వాడు అనుకుంటే ఎవడు తీసుకుపోయినా వీడికి బెంకలేదు. ఇప్పుడు అక్కడ రోడ్డు మీద ఇన్ని మంచి మంచి సీతాఫలాలు ఒక కుప్ప పోసి ఉన్నాయనుకోండి, ఇవన్నీ నావి అని వీడు అనుకుంటే వీటిని ఎలా సంగ్రహించాలి, ఎవరికి ఇవ్వాలి, ఏది ఎప్పుడు తినాలి, ఎంతెంత తినాలి, ఈ ఆలోచనలు వస్తాయి. అసలు నావే కావు అనుకున్నాడు అనుకోండి, దాన్ని ఎవడు తీసుకుపోతేనేమిటి, లేదా ఎవడు తన్నుకుపోతేనేమిటి, ఏదో ఏ రకంగా అవి అయితే మాత్రం వీడు దాని గురించి ఏం పట్టించుకుంటాడు. కానీ వీడి కాదు అని అనుకున్నప్పుడు ఈ కాదు అనుకోవడం లోపల జరగాలి, బయట జరగాలి. ఇది కొంచెం శ్రమైనటువంటిది. దాన్ని నువ్వు సాధించే ప్రయత్నం చేస్తే అప్పుడు నాయన నీకు ఆత్మసాక్షాత్కారం అభిత వర్తతే. విజితాత్మన విజిత. అలాగ స్వాధీనం చేసుకున్నటువంటి మనస్సు నీది కావాలి, స్వాధీన పడ్డ మనస్సు కావాలి నీది. అది నువ్వు బలవంతంగా చేయకూడదు. ఇక్కడ నువ్వు బలవంతంగా ఎంత చేస్తే అంత నీకు అది ఎదురు తిరుగుతుంది. ఎందుకంటే మనస్సు బలేముండిది, దానికి ఉండేటువంటి శక్తి కూడా చాలా అపారం. మనకి రోజు ఇది అనుభవమే. ఎందుకంటే ఎప్పుడైనా మనం ఒకచోట ఏదో పూజ పునస్కారం జపము ధ్యానము ఇలాంటివి చేద్దామని కూర్చున్నాం అనుకోండి, కూర్చోనంత వరకు మనకి దాని గురించిన ఆలోచనలు ఉంటాయి. ఏదో కృష్ణుడి మీద జపం చేయాలి, రాముడి గురించి జపం చేయాలి అని అనుకోండి, రాముడి గురించిన ఆలోచనలు ఉంటాయి, కృష్ణుడి గురించిన ఆలోచనలు ఉంటాయి. మామూలుగా మనం అక్కడికి ఆ జపం దగ్గరికి వెళ్ళేంతవరకు వెడదామని కూర్చొని కళ్ళు మూసాము అని అంటే అప్పుడు లోపల ఉండేటువంటి అప్పటిదాకా అణిగి ఉండేవన్నీ ఒక్కసారి పైకి లేచి అవన్నీ కూడా ఆక్రమించుకుంటాయి. ఇప్పుడు కళ్ళు తెరిచున్నంత వరకు అవి అణిగి ఉంటాయి. కళ్ళు ఎప్పుడైతే మనం మూసామో అప్పుడు అవన్నీ కూడా ఒకసారి విజృంభిస్తాయి. జపంలో కూర్చున్నప్పుడే మనకి అక్కర్లేనివన్నీ జ్ఞాపకాలు వస్తాయి. అక్కడ కూర్చున్నప్పుడే మనకి ఏవేవి మనం తగదని అనుకుంటామో అలాంటివి అన్నీ వచ్చి అక్కడ కుప్పకొలుతాయి. సో మనస్సు అనేది చాలా భయంకరమైనటువంటి పరికరం అండి. దేవుడు మనకి అలాంటిది ఇచ్చి పక్కన కూర్చోబెట్టాడు మనకి కాపలా. దాంతో బతకమన్నాడు, దాంతో కాపరం చేయమన్నాడు. మనని ఏం చేస్తాం, తప్పదు కదా. దాన్ని మనం స్వాధీనం చేసుకోగలగాలి. మనం స్వాధీనం చేసుకోవాలన్నప్పుడు దాన్ని తిడుతూ దాన్ని రకరకాలుగా మనం నువ్వు ఇలా వింటలేదు అలా వింటలేదు ఇలాంటి దానికంటే దాన్ని చక్కగా మంచిగా దానికి దువ్వి కాస్త నెంజమే నల్లై ఉన్నై పెత్తాల్ ఎన్సెయ్యోం మన ఆళ్వార్లు మనకి నేర్పారు. మనకి మనసుని చక్కగా మంచి చేసి మచ్చిక చేసి దాన్ని చక్కగా దువ్వి, అయ్యా నువ్వు ఎంత మంచిదానివి అయ్యా మనసా, అసలు నిజంగా నాకంటే నువ్వే గొప్పదానివి అయ్యా, అసలు నాకంటే నువ్వే ముందు భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయేటటువంటి దానివి,
చక్కగా దాన్ని 4 మంచి మాటలు చెప్పి, ఓ మనస్సా నువ్వు ఎట్లాగూ పోతావు కనుక అసలు నన్ను కూడా తీసుకుపోవా, ముందుత్త నెంజే ఇయ్యెత్తువాయి ఎమ్మడు నీ కూడి, కాస్త నన్ను కూడా తోడు చేసుకుని నువ్వు వెళ్ళేటప్పుడు నేను కొంచెం చేతకాని వాడినవాయి, నువ్వు మంచి యాక్టివ్గా ఉన్నావు, నువ్వు మంచి పరుగులు పెడుతున్నావు కనుక నేను కాస్త బలహీనుణ్ణి కనుక నువ్వు వెళ్ళేటప్పుడు నన్ను కూడా కాస్త చెయ్యి పట్టుకుని ముందుకు సాగవాయా మనసా ప్లీజ్ అంటూ వారు దాన్ని చక్కగా బతిమాలి బామాలి పని చేయించుకుంటారు. సో కాపరం ఎట్లాగో తప్పదనుకున్నప్పుడు దాన్ని మంచి చేసి మచ్చిక చేసి చక్కగా దాంతో పని చేయించుకోవడం అవసరం. అట్లా అది నీ మాట వినేటట్టు చేసుకోవాలి కనుక అలా చేసుకోగలిగితే అప్పుడు నువ్వు విజిత ఆత్ముడివి కాగలుగుతావు బాబు. అయితే ఇది ఒకసారే మాట వినడం అనేది సాధ్యం కాదు కనుక దానికి ఒక క్రమ పద్ధతి కావాలి. దాన్ని చెప్పాడు శ్రీకృష్ణుడు. ఏమని? స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ని చక్షుషైవ అంతరే భ్రువో. మనస్సుని మనం కాదని బయట వాటిని స్వాధీనం చేసుకునే ప్రయత్నం, ఆత్మని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేసామంటే మనం పప్పులో కాలు వేసామన్నట్టే. ఎందుకంటే మనస్సు అనేది అతి తెలివైన మంత్రి లాంటిది. అన్నీ దాని ఆధీనంలో ఉంటాయి, పాస్వర్డ్స్ అన్నీ దాని చేతిలో ఉంటాయి. కనుక మనం దాన్ని ఏదైనా కాస్త ఉపేక్షించి మనం ఏదో పని చేసుకుంటున్నట్టుగా మనం ఏదో చెయ్యాలి అని ప్రయత్నం చేస్తే మనకంటే ముందర పాస్వర్డ్ దాని చేతిలో ఉంటాయి కనుక అది అటు ఇంద్రియాలని, అటు ప్రాణాలని, అటు వస్తువుల్ని ఇన్నిటినీ కూడా అది మనకి ప్రయాణానికి అడ్డుగోడలా నిలబడేటట్లుగా చెయ్యగలదు అది కావాలని అనుకుంటే. అందుకోసం మనస్సుని ఎదిరించి మనం ఏదో పని చేసే ప్రయత్నం చేయకూడదు. మనసుని చక్కగా స్వాధీనం చేసుకునే ప్రయత్నమే సర్వదా శ్రేయస్కరం. ఇది స్వామి తన విషయంలో సమర్పణ చేసినట్లయితే ఆ మనస్సుని నా విషయంలో పెట్టు, ఇంద్రియాల్ని నా విషయంలో పెట్టు, చక్కగా నీ కర్మల్ని నాకు సమర్పణ చెయ్యి. మన్మయా మాముపాశ్రితా బహవః జ్ఞానతపసా పూతాః. చేత నా మీద ఆ రకమైనటువంటి బాధ్యతని పెట్టినటువంటి వాళ్ళు ఎంతోమంది తరించిన వాళ్ళు ఉన్నారా అని గత 4వ అధ్యాయంలో ఆయన చెప్పడం జరిగిందని. తను ఎంత బాగా చెయ్యగలడు, ఎంత సమర్థుడు అని చెప్పడం కోసమే 4వ అధ్యాయంలో తను అవతార రహస్య జ్ఞానాన్ని కూడా ఇవ్వడం జరిగింది. పని చేయడం తప్పదు అనేటటువంటిది తను చెప్తున్నాడు. పని వల్ల వచ్చేటటువంటి చెడు ఫలితాలని మాత్రమే నువ్వు చేసుకోలేవు కనుక నేను చేసి పెడతా, నా మీద పెట్టు. ఇది చెబుతూ భగవద్గీత 5వ అధ్యాయాన్ని ముగిస్తూ, నా మీద పెడితే ఏమో అదంతా మొత్తం నువ్వే తీసుకెళ్ళిపోతే, మళ్ళీ నన్ను ఎక్కడికో తోసి పారేస్తే అప్పుడు నాగతే ఏం కావాలి? చూడండి, కొంతమంది దగ్గర ఏవో పాపం జాగ్రత్త పెట్టుకుని డిపాజిట్స్ ఉంటాయి. అదేదో పాపం వాళ్ళు ఓల్డ్ ఏజ్ వచ్చినప్పుడు ఉపయోగించుకోవచ్చు కదా అని అనుకుంటారు. అలాంటి వాడైనా నేను చూస్తాను అని నీ బాధ్యత నా మీద పెట్టరా అని వాడి దగ్గర ఉన్న డిపాజిట్స్ అన్నీ తీసుకుని శుభ్రంగా వాడిని తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడికో బయటకు వదిలేసాడు అనుకోండి, అనాథ ఆశ్రమాలకో పంపించాడు అనుకోండి, వీడి బతుకేం కానప్పుడు ఇంతవరకు హాయిగా బతికిన వాడు ఆ బతుకు కాస్త ఏటిపాలు అవుతుంది అంటాను కదా. మరి అట్లా చేస్తాడేమో. అట్లా నేను చేసేవాడిని కాదయ్యా. నేను సర్వభూత హితాన్ని కోరే ప్రేమించే మంచి స్నేహితుణ్ణి. ఈ శ్లోకం చెబుతూ 5వ అధ్యాయాన్ని ఆయన ముగిస్తాడు. ఎందుకంటే స్నేహితుణ్ణి అందరూ నమ్ముతారు. భార్య దగ్గర, భర్త దగ్గర, తల్లి దగ్గర, తండ్రి దగ్గర చెప్పటానికి ఇష్టపడని విషయాలను కూడా
స్నేహితులతో పంచుకోవడానికి ఇష్టపడతారు. అలాంటి స్నేహితుల్లో నేను మంచి స్నేహితుడిని. అంటే స్నేహితులు కూడా మంచి స్నేహితులు, చెడు స్నేహితులు ఉంటారంటే ఎస్, ఉంటారు. చివరి శ్లోకంలో 5వ అధ్యాయంలో ఆ విషయాన్ని స్పష్టపరుస్తాడు. ఎట్లాగో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.